హాయ్ దిస్ ఈస్ శౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ సుమా సంధ్యాల ఉన్నారు, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్, అపోలో హాస్పిటల్ నుంచి. సో వారితో మనకున్న అనేక డౌట్స్ క్లియర్ చేసుకుందాము. ముఖ్యంగా చాలా మందికి లైపోసక్షన్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది దాన్ని చేయించుకుంటూ ఉన్నారు. దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఎందుకు చేయించుకుంటారో, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. నమస్తే మ్యామ్. నమస్తే. లైపోసెక్షన్ సో చాలా మంది ఇప్పుడు అంటే ఒబేసిటీస్ కి సంబంధించి ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు. సో మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు వాట్ ఈస్ లైక్. సో నార్మల్ గా ఏంటంటే పేషెంట్స్ చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, నేను బరువు తగ్గిపోవాలి అలా అని చెప్పి నార్మల్ గా లైపోసక్షన్ చేయించుకోవడానికి వస్తారు. కానీ లైపోసక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ అసలు కాదు. ఓకే. దాన్ని లైపోస్కల్ప్చర్ అంటారు. అంటే బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్ అన్నమాట. కొన్ని సార్లు ఎంత డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత వెయిట్ లాస్ అయినా కూడా కొన్ని రెసిస్టెంట్ పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే ఒకవేళ కొంతమందికి యూజువలీ లవ్ హ్యాండిల్స్ అని, అంటే టమ్మీలో లేటరల్ పార్ట్స్ లో, తర్వాత థైస్ లో కొన్ని పార్ట్స్, కొన్నిసార్లు కొంతమందికి ఆర్మ్స్, ఎంత ఎక్సర్సైజ్ డైట్ చేసినా ఆ ఫ్యాట్ మాత్రం పోదు. సో అలాంటప్పుడు వాళ్ళకి లైపోసక్షన్ అనేది బెస్ట్. సో లైపోసక్షన్ లో మనం ఏం చేస్తామంటే ఈచ్ పార్ట్ ని కాంటూర్ చేస్తాం. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ స్కల్ప్చర్ అన్నమాట. లైపోస్కల్ప్చర్ అంటాం. సో ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. సో అంటే జనరల్ గా ఒబేసిటీస్ అనుకున్నాం కదా, అంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా యాక్సెస్ పార్ట్ ఉంటుంది అన్నది, సో అది వెయిట్ ని బట్టి డిపెండ్ చేసి చేస్తారా, లేకపోతే ఇంత వెయిట్ ఉంటే చెయ్యొచ్చు అని అలా అంటే బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తామండి. మరీ ఓవర్ వెయిట్ ఉండి అబవ్ 40 బిఎంఐ ఉన్నప్పుడు యూజువల్ గా లైపోసక్షన్ అనేది అడ్వైస్ చేయము. సో అప్పుడు ఏం చేస్తామంటే వెయిట్ లాస్ అయ్యి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు ప్రొసీజర్స్ చెప్తాం. యూజువల్ గా మంచి బిఎంఐ లో ఉండి అండ్ అదే ఆ రెసిస్టెంట్ ఫ్యాట్, అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఉండి అవి ఏం చేసినా కరగట్లేదు ఆర్ లోకలైజ్డ్ గా నాకు తగ్గాలని ఉంది అన్నప్పుడు లైపోసక్షన్స్ బాగా పనిచేస్తాయి. చాలా మందికి టమ్మీలో ఉండొచ్చు, థైలో ఉండొచ్చు, అలాంటప్పుడు లైపోసక్షన్ చేయించుకొని తగ్గుతారు బాగా. సో లైపోసక్షన్ లో కూడా మనకి చాలా పరికరాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనం చేస్తున్నవి వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లో మల్టిపుల్ సైట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయొచ్చు. ఓకే. సో అంటే మీరు మల్టిపుల్ ప్రొసీజర్స్ అన్నారు. ఎట్ ఏ టైం చేయొచ్చా పార్ట్స్ కి, లేకపోతే సో దానికి ఒక మెజర్మెంట్ అంటూ ఉంటది. లైపోసక్షన్ లో యూజువలీ 10% ఆఫ్ ద బాడీ ఫ్యాట్ ని సేఫ్ గా లైపోసక్షన్ చేయొచ్చు. సో దానికంటే ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే బాడీలో చేంజెస్ వచ్చి ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అవి రావడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకని చెప్పి 10% అనేది ఒక సేఫ్ లిమిట్. సో ఇండివిజువల్ బాడీ వెయిట్ ని బట్టి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ని బట్టి డిసైడ్ చేస్తాం ఎంత లైపోసక్షన్ చేయొచ్చు. సో అంటే కొంతమందికి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది, దాని వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం కామన్ గా. సో నిజంగానే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, భయపడాల్సిన అవసరం లేదు అంటారా? నార్మల్ గా ఏంటంటే ప్రతి సర్జరీకి వెన్ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కానీ, సర్జరికల్ ప్రొసీజర్ వల్ల కానీ ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ మేమందరం చదువుకొని దా డిగ్రీ తెచ్చుకున్నప్పుడు ఒక 13 years స్పెండ్ చేసి ఉంటాం దాంట్లో. సో ఒకవేళ సర్జరీ ఎలా చేయాలో కాకుండా కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడ్డం, వస్తే ఎలా డీల్ చేయాలి అన్నది కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉంటది. కాబట్టి మేము మా దగ్గర చేయించుకున్నప్పుడు ప్రతి సేఫ్ ప్రొసీజర్స్ ఇవన్నీ, అంటే బుక్స్ లో డిస్క్రైబ్ చేసి ఉన్నాయి, మేము నేర్చుకున్నాము అంటే అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, బట్ అవి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, పేషెంట్ ని సేఫ్ గా బయటికి తేవచ్చు. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమొస్తాయంటారు? నార్మల్ గా ఏంటంటే లైపోసక్షన్ చేసినప్పుడు ఈ మధ్య కాలంలో కాంటూర్ అబ్నార్మాలిటీస్, అంటే అంతా ఒకే దాగా రాకుండా ఎత్తు తగ్గులు రావడం కానీ, ఒక దగ్గర ఎక్కువ ఉండిపోవడం, ఒక దగ్గర తక్కువ అవ్వడం కానీ, అవి మోస్ట్ కామన్ లైపోసక్షన్ తర్వాత రావచ్చు. అలాంటివి ఎనస్థీషియా రిలేటెడ్, సర్జరీ రిలేటెడ్ కూడా చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. బట్ సేఫ్ గా అన్ని వస్తాయి ఒక పేషెంట్ కని కాదు, వెరీ రేర్ కేసెస్ లో. ప్రతి పేషెంట్ ని స్క్రీన్ చేస్తాం ఫస్ట్, అంటే బేసిక్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. అవన్నీ చూసి ఎనస్థీషియా ఫిట్నెస్ ఉందా లేదా, ప్రీ అనెస్థెటిక్ చెకప్ చేయించి పేషెంట్స్ ఫిట్ అయినప్పుడు తీసుకుంటాం. అది ఫస్ట్ స్టేజ్. ఇంకేమన్నా అంటే డయాబెటీస్ ఉందనో, హైపర్ టెన్షన్ ఉన్నదో, హైపోథైరాయిడిజం ఉందనో, ఇవి కామన్ పేషెంట్స్ కి. అలాంటి వాళ్ళకి కూడా జాగ్రత్తలు తీసుకొని చేయొచ్చు.